ఈ ఒక్క మాస్క్‌ని మనం వీక్లీ ట్వైస్ యూజ్ చేసినట్లయితే మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అంతా పోయి మన ఫేస్ వైట్‌గా మారుతుంది. అలాగే డార్క్ స్పాట్స్, పింపుల్స్, వైట్ హెయిర్స్, ఓపెన్ పోర్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయి మన ఫేస్ చాలా నీట్‌గా, క్లియర్‌గా తయారవుతుందనమాట. అయితే ఈరోజు మన వీడియోలో ఈ మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మాస్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అదంతా కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. సో ప్లీజ్ అందరూ లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకెంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి నాకెంతో హెల్ప్ అవుతుందనమాట. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పౌడర్‌ని నేను ముందే ప్రిపేర్ చేసి ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాననమాట. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ టు 7 మంత్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, రెగ్యులర్‌గా నేను యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఎక్కువ పౌడర్ కొట్టి స్టాక్ పెట్టుకుంటాననమాట. సో, ఇప్పుడు ఈ పౌడర్‌ని మనము ఒక 2 స్పూన్స్ నేను బౌల్‌లో తీసి పెట్టుకుంటాను. ఈ పౌడర్‌లోకి నేను ఏమేమి యూజ్ చేశానంటే పెసలొచ్చేసి నేను ఒక 2 గ్లాసెస్ పెసలు తీసుకున్నాను. 2 గ్లాసెస్ పెసల్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. పెసలు మనకి నేచురల్ క్లెన్జర్ లాగా పనిచేస్తాయి. అలాగే ఇది డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేసి స్కిన్ చాలా ఫ్రెష్‌గా, గ్లోగా ఉండేలాగా చేస్తాయి. అలాగే రైస్ కూడా మనకి స్కిన్ స్ట్రక్చర్‌ని చాలా మెరుగ్గా కనిపించడానికి ఉపయోగపడుతుందనమాట. ఇప్పుడు వచ్చే ప్రొడక్ట్స్‌లో చాలా వరకు రైస్‌ని ఎక్కువ యూజ్ చేస్తున్నారనమాట. సో, రైస్ చాలా బాగా వర్క్ అవుతుంది మన స్కిన్ గ్లో పెంచడానికి. ఇలా ఒక్కొక్క ఐటెమ్‌కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందనమాట. మన స్కిన్ న్యాచురల్‌గా గ్లో అవ్వటానికి. సో, ఇప్పుడు అన్నింటి గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో, కాబట్టి వాటన్నింటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఇదంతా నేను ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. సో, అలా ప్రిపేర్ చేసేటప్పుడు వీటన్నింటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. ఇందులోకైతే ఆరెంజ్ పీల్స్ అండ్ లెమన్ పీల్స్, శనగపప్పు, ఎర్ర కందిపప్పు, సో, అలాగే గులాబీ రేకులు అండ్ కస్తూరి పసుపు, తర్వాత ఉరద్ దాల్ అనమాట. వేపాకు, తంగెడ పువ్వు. తంగెడ పువ్వు అనేది చాలా హెల్ప్ అవుతుంది మన స్కిన్ గ్లో పెంచడానికి. సో, ఇలా మనం 2 కప్స్ పెసలు తీసుకుంటే ఒక 1 కప్ రైసు, మిగతావన్నీ 3/4 అనమాట. అంటే ఒక 1 కప్ రైస్ తీసుకున్నాం గదా! అందులో హాఫ్ ఇవన్నీ తీసుకోవాలనమాట. ఎర్ర కందిపప్పు, హాఫ్ గ్లాస్ ఉరద్దాలు, గులాబీ రేకులు ఇవి మీకు ఒక కప్ తీసుకోండి. అండ్ కస్తూరి మేతి ఒక కప్ తీసుకోండి. అలాగే ఇంకా వేపాకు, తంగేడు పువ్వు ఇవన్నీ కూడా మీకు తగినంత మీ దగ్గర ఉన్నంత వరకు మీరు వేసుకొని యూజ్ చేయండి. సో, ఇవన్నీ మనం కడిగి ఆరబెట్టేసుకొని సో, బాగా ఫ్రై చేసేసేసి మిక్సీకి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. సో, మనకి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చాలా ఈజీగా అయిపోతుందనమాట. అన్నీ కడిగి మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు. ఆరబెట్టేసుకొని మన పౌడర్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అనమాట. సో, ఇప్పుడు వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పౌడర్‌లోకి ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెరుగు ఆప్షన్ లేకపోతే పచ్చి పాలైనా తీసుకోండి. ఏదైనా యూజ్ చేయొచ్చు. పెరుగు పచ్చి పాలు ఏదైనా యూజ్ చేసి మిక్స్ చేసుకొని మనం ఫేస్‌కనేది అప్లై చేయాలన్నమాట. ఇది పిల్లలకి యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళకి యూజ్ చేయొచ్చు, అందరికీ యూజ్ చేయొచ్చనమాట. ఎందుకంటే ఇవి నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇందులో మనకి ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి పిల్లలకి యూజ్ చేయొచ్చు, మనం కూడా యూజ్ చేయొచ్చు. రోజు పిల్లలకైతే స్నానం చేసే ముందు ఒక 10 మినిట్స్ ముందు అప్లై చేసేసి బాడీ మొత్తం ఫేస్, బాడీ అంతా అప్లై చేసేసుకొని ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత స్నానం చేస్తే ఇలా రెగ్యులర్‌గా మనం చేస్తున్నామంటే మనకి ఎంత రిజల్ట్ ఉంటుందంటే మన ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుందనమాట. సో, నేనైతే ఇప్పుడు హ్యాండ్ మీద మీకు వేసి చూపించాను కదా! అలాగే సేమ్ మనం ఫేస్ మీద మొత్తం అప్లై చేసుకోవాలనమాట. కొంచెం అది మనం అతికిచ్చేటప్పుడు పడిపోతా ఉంటుందనమాట. కొంచెం బాగా తిక్కుగా పెట్టుకోండి. ఎందుకంటే అది రాలిపోతా ఉంటుంది. సో, కాబట్టి మంచిగా అప్లై చేసుకోండి. బాగా పట్టుకుంటుందనమాట. ఇలా మనం కొంచెం థిక్ లేయర్‌గా వేసుకున్నామంటే కొంచెం బాగా స్కిన్‌కంతా గూడా బాగా అప్లై అవుతుందనమాట. అందుకోసం నేను కొంచెం థిక్‌గా పెట్టుకున్నాను. సో, ఇలా థిక్‌గా పెట్టుకున్న తర్వాత మనం ఒక 20 మినిట్స్ అన్నా అలానే వదిలేసుకోవాలి. అలా ఫ్యాన్ కింద కూర్చొని రిలాక్స్ అవ్వండి. చాలా కూల్‌గా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా రిలాక్సేషన్ వస్తుందనమాట. సో, ఇంకొకటి నేను కూడా చెప్దామనుకుంటున్నాను. చాలామంది ఇప్పుడు చెప్తున్నారు గదా! సో, కాఫీ పౌడర్, షుగర్, పేస్ట్, తర్వాత లెమను ఇవి కలిపి మిక్స్ చేపిచ్చేసేసి వాడితే చాలా బావుంటుంది. ఇన్‌స్టంట్ గ్లో వస్తుంది. ఇలా బ్లాక్ ఉన్న ఫేస్ వైట్ అయిపోతుంది. ఇలా అని చెప్తుంటారు కదా! అలా ఇన్‌స్టంట్‌గా వచ్చే రిజల్ట్స్‌ని ఎప్పుడూ నమ్మకండి. అవి ఆ 2 నిమిషాల వరకు మీకు అలా ఉన్నట్టు కనిపిస్తాయి. అంతే తప్ప అది నిజమైన రిజల్ట్ కాదు. సో, దయచేసి అలాంటివి చూసి మోసపోకండి. అలాంటివి మన ఫేస్ మీద యూజ్ చేస్తే మన ఫేస్ ఎంత సెన్సిటివ్‌గా ఉంటుంది. అలాంటి కెమికల్స్‌వి
మన ఫేస్ మీద యూజ్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లమ్ వస్తాయంటే ఇరిటేషన్, ఇచ్చింగ్ ఇలాంటి రెడ్‌నెస్ రావడము, తర్వాత లేని ఏమంటారు ప్రాబ్లమ్స్ కూడా మనం కొని తెచ్చుకున్నట్లు అవుతుందనమాట. సో, ప్లీజ్ దయచేసి ఎవరు అలాంటివి యూజ్ చేయకండి. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో, ఇప్పుడైతే నేను ఆ మాస్క్ అంతా రిమూవ్ చేశాను డ్రై అయిపోయింది కాబట్టి. సో, ఇప్పుడు ఒక్కసారి మనము దాన్ని మంచిగా మీరు బాగా మసాజ్ లాగా చేసుకోండి. అలా చేసుకుంటే కొంచెం మన స్కిన్ అంతా కూడా ఆ డల్‌నెస్ తర్వాత ఆ డస్ట్ పార్టికల్స్ అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయన్నమాట. సో, అలా. ఇంకొకటి లెమన్ యూజ్ చేయమని చెప్తూ ఉంటారు కదా! సో, డైరెక్ట్‌గా ఫేస్ మీద ఎప్పుడు లెమన్ యూజ్ చేయకండి. డైరెక్ట్ మన ఫేస్ మీద లెమన్ యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది చాలా రెడ్‌నెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, మన స్కిన్ ఇరిటేట్ అవ్వడం కానీ, పింపుల్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. సో, లెమన్ డైరెక్ట్‌గా మన ఫేస్ మీద యూజ్ చేయకండి. నెక్ మీద కానీ, ఎల్బోస్ మీద కానీ, లెగ్స్ కానీ అలా అక్కడ యూజ్ చేయొచ్చు. బట్ ఫేస్ మీద మాత్రం యూజ్ చేయకండి. కొంతమంది చెప్తుంటారు. వాళ్ళకి బుద్ధి లేక చెప్తూ ఉంటారు. సో, మీరు మాత్రం దయచేసి యూజ్ చేయకండి అలా. అప్పుడే నా ఫేస్‌లో మీకు కొంచెం గ్లో లాగా కనిపిస్తోంది కదా! సో, ఇదైతే ఒక 20 మినిట్స్ పెట్టాను నేను. సో, ఆఫ్టర్ నేను వాష్ చేశాననమాట. సో, ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం రైస్ ప్యాక్ వేసుకుందాం. యాక్చువల్‌గా నేను రైస్‌ది మిక్స్ చేసేటప్పుడు వీడియో మిస్ అయిపోయింది. మీరు ఒక 2 స్పూన్స్ బియ్యపిండి తీసుకొని, అందులోకి ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి, బాగా మనం రైస్ ఎలా ఉడకబెడతామో అలా కొంచెంసేపు ఉడకబెట్టండి. రైస్ పిండి కాబట్టి, అది బియ్యపిండి కాబట్టి తొందరగా మనకి ఉడికిపోతుందనమాట. సో, అలా ఉడకబెట్టిన తర్వాత అందులోకి కొంచెం హనీ వేసుకోండి. హనీ వేసుకొని, అలాగే మీ దగ్గర ఈ క్యాప్సూల్ ఉంటే ఈ క్యాప్సూల్ కూడా వేసుకోండి. బియ్యపిండిని ఉడకబెట్టిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా లిక్విడ్‌గా అనిపిస్తుంది కదా! ఆ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. దాని తర్వాత చల్లారిన తర్వాత హనీ అనేది మిక్స్ చేయండి. ఇలా ఫేస్‌కి అనేది అప్లై చేసుకోవాలి. సో, మొత్తం ఇలా ఫేస్‌కి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు గూడా మీరు ఒక 15-20 మినిట్స్ బాగా ఆరబెట్టేసుకోండి. చాలా కూల్‌గా అనిపిస్తుందనమాట. ఎంత రిలాక్స్ అనిపిస్తుందంటే అంత అనిపిస్తుంది. ఇలా స్టెప్స్ అయితే అయిపోయిందనమాట. సో, ఫస్ట్ అయితే మనం స్క్రబ్బింగ్ చేసుకున్నాము. తర్వాత రైస్ ప్యాక్ చేసేసుకున్నాము. సో, నెక్స్ట్ ఇప్పుడు మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి ఫేస్‌కి. సో, ఇదంతా చేసుకున్న తర్వాత మీరు ఇంకా సోప్ కానీ, తర్వాత ఫేస్ వాష్ కానీ ఇంకేం పెట్టకండి. జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని వదిలేసేయండి. మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి సరిపోతుంది. సో, మీ స్కిన్ అనేది ఎంత గ్లోగా కనిపిస్తుందో చూడండి. సో, ఆఫ్టర్ ఫేషియల్ మనకి స్కిన్ అనేది చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుందనమాట. ఇది నెక్స్ట్ డే పిక్ అనమాట. సో, నాకు షేర్ చేయాలనిపించి మీకు షేర్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ డేకి చూడండి ఎంత గ్లో పెరిగిందో. మనం చేసుకున్నప్పుడే వెంటనే ఏంటంటే మనము ఫేస్ అంతా రెడ్ అయిపోయి అట్లా అనిపిస్తుంది కాబట్టి ఇన్‌స్టంట్‌గా మనకు అప్పటికి కనిపించకపోయినా నెక్స్ట్ డేకి రిజల్ట్ బావుంటుందనమాట. మీరు కూడా తప్పకుండా ఇంట్లో యూజ్ చేసి మీ రిజల్ట్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్